మాలిని అండ్ ఈ రోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే ఒక అద్భుతమైన మూవీ అయితే నేను చూడడం జరిగింది. అదే ఏఆర్ఎం మలయాళం మూవీ, తెలుగులో డబ్ అయిందనమాట. టోనీ థామస్ గారు ఇందులో చాలా అద్భుతంగా నటించారని చెప్పొచ్చు. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో షార్ట్ అండ్ క్రిస్పీగా చెప్పేద్దామని అనుకుంటున్నాను. సో ముందు నుంచి మనం చూసాం టీజర్ ట్రైలర్స్ చూస్తే ఇందులో టోనీ థామస్ గారు 3 క్యారెక్టర్స్ లో మనకు కనిపించబోతున్నారు. అజయన్, కుంజయన్ అండ్ మంజియన్ సంథింగ్ ఏదో ఉందబ్బా, మర్యాదన్ సంథింగ్ ఏదో ఉంది పేరు, నాకు పేరు అయితే గుర్తులేదు కానీ మన్నీ అని అనుకుంటా. సో ఈ 3 క్యారెక్టర్స్ ఆయన ప్లే చేస్తాడు. ఒక క్యారెక్టర్ ఏమో రాజుల కాలంలో కలరి యోధుడు, ఇంకో క్యారెక్టర్ ఏమో దొంగ, ఇంకో క్యారెక్టర్ ఏమో దొంగ మనవడు. ఓకే, ఇవి షార్ట్ అండ్ క్రిస్పీగా అయితే ఇవి 3 క్యారెక్టర్స్ తను ప్లే చేయడం జరిగింది. అండ్ 3 క్యారెక్టర్స్కి 3 హీరోయిన్స్ ఉన్నారు. అజయన్ క్యారెక్టర్కి అయితే కృతి శెట్టి ఉంది. ఆ తర్వాత మన ఐశ్వర్య రాజేష్ అండ్ సురభి గారు, వీళ్ళు ముగ్గురు 3 క్యారెక్టర్స్ ఆఫ్ హీరోస్కి హీరోయిన్స్ కింద ప్లే చేశారు. అండ్ రోహిణి గారు అజయన్ క్యారెక్టర్ ప్లే చేసిన ట్యూనికి మదర్ క్యారెక్టర్లో అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద స్టోరీ పాయింట్ మనం వచ్చేస్తే కనుక లైక్ మనం ముందు నుంచి వాళ్ళందరూ మనకి చెప్పేది ఏంటి అంటే ఇది అజయ్ గాడి 2వ దొంగతనం అనేది ఈ సినిమాకి సంబంధించి ఉంటుంది. అంటే అజయన్ ఏం దొంగతనం చేశాడు, రెండోసారి ఏం దొంగతనం చేశాడు, అసలు దొంగతనం చుట్టూరి సినిమా అంతా తిరుగుద్దా ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. అయితే షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఇందులో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఒక దీపం ఉంటుంది. సో మనం ఆల్రెడీ ట్రైలర్లో చెప్పారు, ఒక నక్షత్రం వచ్చింది కింద పడింది, దాన్ని ఏం చేస్తాడంటే ఒక రాజు కరిగించేసి దాన్ని ఒక దీపం లాగా చేపిస్తాడనమాట. సో అది చాలా వాల్యుబుల్, చాలా ప్రీషియస్ వన్. సో దాన్ని ఒక కలరి యోధుడు హెల్ప్ చేస్తే ఏం కావాలి నీకు, వరం కావాలి కోరుకు అంటే ఆ దీపం కావాలంటాడు. మనోడు రాజు డమ్మి దీపాన్ని కలరి యోధుడికి ఇచ్చేసి ఒరిజినల్దే ఆయన దగ్గర ఉంచేసుకుంటాడు అనమాట, ఒక సెక్యూర్ సిస్టమ్ అంతా హ్యాంగ్ చేసి. అయితే ఈ కలరి యోధుడు ఉండేది అని చెప్పేది ఈ దొంగ ఎవరైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడో ఆయన ఏంటంటే కొట్టేసని ఫీల్ అవుతాడు. కాకపోతే కొట్టేసిన తర్వాత అది కూడా నకిలీదని తెలిసిన తర్వాత ఈ ఒరిజినల్ దానికోసం వెళ్తాడనమాట. చాలా ట్రెజర్ హంట్ లాగా ఉంటుంది. అదంతా కూడా విజువల్ వండర్ చాలా బాగుంటుందండి. విఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అయితే ఈ అజయ్ తాత ఎవరైతే ఉన్నారో ఆయన దొంగ కాబట్టి, సో దొంగ మనవడు వీడు కూడా దొంగ అని చెప్పి చిన్నప్పటి నుంచి అందరూ ట్రీట్ చేస్తూనే ఉంటారనమాట. అయితే మొత్తానికి అజయ్ ఏంటి అంటే ఒక వెనకబడిన వీళ్ళెవరిని కూడా అప్పట్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక వెనకబడిన జాతిని ఒక గుళ్ళోకి వాటిల్లోకి రానిచ్చేవారు కాదు. సో అలా అజయ్ ఏంటంటే ఎప్పటికైనా మా అమ్మని గుళ్ళోకి రానివ్వాలి, గుళ్ళో దేవుడిని చూసేటట్టు చేయాలని ఒక ఇదిలో ఉంటాడనమాట. అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సిన ప్లస్ ఏంటంటే కృతి శెట్టి అండ్ అజయ్ లవ్ స్టోరీ అయితే చాలా బాగా చూపిస్తారండి, చాలా క్యూట్గా అనిపిస్తుంది. విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అజయ్ ఇంతకీ ఒరిజినల్ విగ్రహాన్ని తీసుకొచ్చాడా లేదా, వాళ్ళ తాత తీసుకొచ్చేస్తాడు, ఎక్కడో దాసేస్తాడు, ఎక్కడ దాసాడు అన్నది కనుక్కోవడమే అజయ్ చేయాల్సిన పని. సో అది అజయ్ కనుక్కున్నాడా లేదా, అసలు తర్వాత ఏమైంది, ఊరి ప్రజలు వీళ్ళ అమ్మని గుళ్ళోకి రానిచ్చారా లేదా, ఏంటి అన్ని తెలుసుకోవాలంటే మాత్రం మేము డెఫినెట్గా సినిమా చూడాల్సిందే. సినిమా అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన 200 రూపాయల టికెట్కి సినిమా అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. విజువల్ వండర్ అయితే ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కనుక వెళ్ళి చూడాలనుకుంటే గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఏఆర్ఎం ఆమ్ మూవీ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.